హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు ఈ రోజే. క్యాండిడేట్స్ ఎవరైనా వెబ్ ఆప్షన్స్ ఇంకా పెట్టుకోకపోతే ఇంకా మనకి ఛాయిస్ అనేది ఉంది. అలాగే మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అలా కొంతమంది కన్ఫ్యూజ్ పడుతున్నారు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి. సో డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి ఏపీ పాలిసెట్ 2025 మనకి సెకండ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్ అండి. ఇంక ఇదే ఆఖరి ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఫేజ్ అనేది ఉండదు. సో ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా మనకు ఫర్దర్గా అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనం గమనించవచ్చు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 21/07/2025 అంటే మనకి ఇవాళ లాస్ట్ డేటు. ఆప్షన్స్ ఒకవేళ మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇవాళ చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు మిడ్ నైట్ అంటే 12-11:30 వరకు టైం అయితే ఉంది. వన్స్ ఇది వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ అంటే మనకి అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ 23వ తారీఖున మనకి డిక్లేర్ చేస్తారు. సో వెడ్నెస్డే అయితే మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు ఒకవేళ కాలేజ్ వచ్చింది అనుకోండి 24 నుంచి 26వ తారీఖు వరకు మీరైతే రిపోర్టింగ్ అయితే చేస్తారు. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ పడుతున్నారు ఆప్షన్స్ పెట్టడంలో. ఒకవేళ మీకు ఫేజ్ 1లో అలాటెడ్ ఒక కాలేజ్ వచ్చింది అనుకోండి, ఆ కాలేజ్ వచ్చి మీరు వెళ్దాం అనుకుంటే ఓకే, కానీ బెటర్ ఆప్షన్స్ కొంతమంది పెడతారు గవర్నమెంట్ కాలేజెస్. ఆ బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. అది 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. ఈ క్యాండిడేట్కి ఆల్రెడీ సీట్ అలాట్ అయింది, కానీ గవర్నమెంట్ కాలేజీలో బెటర్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఆప్షన్స్ ఏవైతే పెట్టాలనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టుకున్నారు. ఒకవేళ మీకు ఫేజ్ 1లో ఎలాంటి సీటు రాలేదనుకోండి, అసలు ఏ సీటు రాలేదు, సీట్ కోల్పోయారు అనుకుంటే, లేదా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకపోయినా కూడా అలాంటప్పుడు 50 పైన ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేసుకుందాం. అది గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, టాప్ కాలేజెస్, యావరేజ్ కాలేజెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి అది మీరు మెయిన్ గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకొచ్చి క్యాండిడేట్కి నేను దాదాపుగా 43 ఆప్షన్లు పెట్టాను. ఎందుకంటే ఈ క్యాండిడేట్ ఫేజ్ వల్ల సీట్ అలాట్ అవ్వలేదు కాబట్టి. సో అలాంటప్పుడు మీకు ఆన్లైన్లో సీట్ ఎలా అలాట్ చేస్తారు బేస్డ్ ఆన్ మీ ర్యాంకు, జెండరు, లోకల్ రీజను ఇవన్నీ పరిగణలో తీసుకొని మీకు సీట్ అలాట్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో రాలేదు అనుకోండి, సెకండ్ ప్రిఫరెన్స్, సెకండ్ రాకపోతే థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th ఏదో ఒక కాలేజీలో ఈ క్యాండిడేట్కి ఈ యొక్క ర్యాంక్ ఈ కాలేజీ కట్ ఆఫ్కి టచ్ అవుతుంది. సో 21st ఆప్షన్ టచ్ అయిపోయింది అనుకో, ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్కి వెళ్ళదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ ప్రిఫరెన్స్కి అయితే వెళ్ళదు అసలు. సో అందుకే ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. సో 40 కాదు, మినిమం 50 పైన పెట్టుకోండి ఎవరైతే సీట్ అలాట్ అవ్వలేదు. ఒకవేళ మీకు సీట్ అలాట్ అయిపోయి మీ ఫేజ్ 1 అలాట్ అయ్యేది ఓకే అనుకుంటే అది కంటిన్యూ అయిపోవచ్చు, ఇంకా ఆప్షన్స్ పెట్టవసరం లేదు. బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి సో అగైన్ మీరు ట్రయల్స్ అయితే వేయలేరు. వచ్చిన కాలేజ్ అనేది అది మీరు గుర్తు పెట్టుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా. సో ఆల్రెడీ మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఇవన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఆల్రెడీ మనకు అప్డేట్ చేశారు. ఏ కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సీట్ అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా. సో మనకి లాస్ట్ డేట్ అయితే మనకి ఇది అనమాట. అయితే మనకి ఇక్కడ మనకి గమనించినట్టయితే సీట్ అలాట్మెంట్కి సంబంధించి కూడా మనకి 23వ తారీఖున బుధవారం ఇక్కడ చూసుకోవచ్చు 23/07/2025 ఆఫ్టర్ 6 PM అంటే సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే మనకి డిక్లేర్ చేస్తామనేది క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఫైనల్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇప్పటి వరకు. ఇంకా పాలిసెట్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫర్దర్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.